Which one of the following statements best describes the polar code? It is the international code of safety for ships operating in polar waters. It is the agreement of countries around the North Pole regarding the demarcation of their territories in the polar region. It is a set of norms to be followed by the countries whose scientists undertake research studies in the North Pole and South Pole. It is a trade and security agreement of members of Arctic Council. పేరులో ఉంటుంది పోలార్ కోడ్. పోలార్ కోడ్ ఏ ఆప్షన్లో ఉంది? పోలార్ కోడ్ అంతే. ఇది నామ్స్ అయితే పోలార్ నామ్స్ అని రాసుకోవచ్చు. మోర్ ఆర్ లెస్ అదే ఉంటాయి. డోంట్ మేక్ ఇట్ టూ కాంప్లెక్స్. అవి మనకు తెలియాలని కాదు, ఇది కామన్ సెన్స్ అనిపిస్తుంది. ఏ వర్డ్ మ్యాచ్ అవ్వకపోతే దెన్ యూ మేక్ ఎ డెసిషన్ వాట్ విల్ బి అప్రోప్రియేట్. బట్ వర్డ్స్ మ్యాచ్ అవుతుంటే మోర్ లైక్లీ అని అన్ని అనిపిస్తాయి, ఓ ఇది అయి ఉండొచ్చు అని. ముందు కూడా క్వశ్చన్స్ చూసారు, 22లో 23లో చూసారు, 24లో చూసాం. అనిపిస్తాయి, అనిపించగానే వాళ్ళ ఆప్షన్స్ అలా ఇస్తారు. అందుకే అనిపించకపోతే అసలు ఇంకా ఈజీ కదా కనిపెట్టడం. వాళ్ళు మీరు కనిపెట్టలేదు అన్నట్టు ఉండాలి కాబట్టి అది ఇస్తారు ఇట్లా. కానీ మళ్ళీ సేమ్ వర్డింగ్స్ ఉండి కోడ్ పోలార్ ఉండేవి వెతకడం చాలా కష్టం. బట్ పోలార్ గురించి, పోలార్ రీజన్ గురించి యూ కెన్ గెట్ సమ్ స్టేట్మెంట్స్ పెట్టేస్తారు కన్ఫ్యూజ్ చేయడానికి. సో అన్ని అందుకే సెట్ ఆఫ్ నార్మ్స్ అన్నాడు, రూల్స్ అన్నాడు, లేకపోతే అగ్రిమెంట్ అన్నాడు. బట్ ఇక్కడ ఇవ్వండి ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ సేఫ్టీ, పోలార్ కోడ్. ముందు డిస్కస్ చేసింది దాంతోనే ఉంటుంది. పీవైక్యూస్ ఇలానే వస్తాయి. మీకు టెస్ట్ సిరీస్లో అక్కడక్కడ క్వశ్చన్స్లో కొన్ని ఇలా రాకుండా కూడా చేయొచ్చు. బట్ ట్రస్ట్ మీ, డోంట్ వరీ. దాంట్లో ఉన్న వాటిలో మీరు ప్రాక్టీస్ చేయండి వచ్చినట్టు. మళ్ళీ పీవైక్యూస్కి రండి, వీటి గురించి చదవండి. ఫైనల్ ఎగ్జామ్లో మాత్రం ఇలా రావు, ఇలానే వస్తాయి. ఈ టెస్ట్ సిరీస్లో మరీ ఫెయిల్ అయిపోయేటట్టు రావు. అక్కడక్కడ ఫెయిల్ అయ్యేటట్టు ఇవ్వచ్చు, బట్ స్టిల్ వాడు కంప్లీట్లీ డీవియేట్ అవ్వడు. ఒక ట్రెండ్ నుంచి కొంచెం డీవియేట్ అవుతాడు. మొత్తం డీవియేట్ అయితే ప్రాబ్లం అవుతుంది. వాడు చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది, విచ్ దే డోంట్ డూ.